వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా చెల్లి కోసం పెట్టిన అది మాకు చాలా బాధ వేసింది. చాలా చాలా బాధ వేసింది. మా కోసం పెట్టండి, అమ్మ కోసం ఏదైనా పెట్టండి. అక్క కోసం స్కూల్ స్టార్ట్ అవ్వాలనుకున్నాను. ఎప్పుడైతే కన్నా వచ్చింది అన్ని మనం చేయకూడదు దేవుడా, మీరే అందరినీ ఉండాలి. కన్నతో అయిపోయాక మేము స్కూల్స్కి కొత్తింటికి వెళ్తాం. నేను మాట్లాడతాను కదా అంటే ఇప్పుడు మా చెల్లి కోసం ఏమైనా పెట్టకండి, పేరెంట్స్ గురించి పెట్టండి. మా కోసం ఏం పెట్టద్దు. చిల్డ్రన్స్ కదా మేము, మా కోసం ఏం పెట్టద్దు. అక్క నేను చెప్తా, పెద్దోళ్ళకి కూడా పెట్టచ్చు ప్లీజ్. అక్క ఆగు, నేను చెప్పుకో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. మీరు ఆల్ క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తాయి. చెల్లి చెయ్యి. ఎప్పుడు నువ్వైనా చెప్తావా? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అక్క ఇప్పుడు గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను చెప్పాను కదా. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారనుకుంటున్నా. ఈరోజు వచ్చేసి అనదర్ డే ఇన్ మై లైఫ్ వీడియో మీ అందరితోని షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఒక ఫ్యూ డేస్ నుంచి నేను అన్నీ కూడా ఫ్యాషన్ వీడియోస్, రివ్యూస్ అవే కదా ఇస్తున్నాను. బికాస్ కొంచెం కోల్డ్ చేయడం వల్ల వ్లాగ్స్ తీయడానికి అసలు నాకు ఓపిక లేక నేను వ్లాగ్స్ అయితే తీయలేదు. బట్ ఈరోజు అయితే ఫుల్ డే వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. హ్యాపీగా చూసేయండి. ఇక్కడ నేను నా మార్నింగ్ డ్రింక్ అయితే తాగుతున్నాను. అదేంటంటే హాట్ వాటర్, లెమన్ అండ్ హనీ అనమాట. అండ్ ఇక్కడ మీకు ఒక షాంపూ అండ్ కండిషనర్ రివ్యూ ఇస్తాను, ఒకసారి చూసొచ్చేయండి. సో ఇది వావ్ స్కిన్ సైన్స్ మ్యాంగో పల్ప్ షాంపూ అండ్ కండిషనర్. నిజంగా దీని ఫ్రేగ్రెన్స్ అయితే ఎంత బాగుందంటే నాకైతే మ్యాంగోయే తింటున్నట్టు అనిపించింది తెలుసా, అంత బాగుంది. సో మ్యాంగో పల్ప్ షాంపూ అండ్ కండిషనర్, దీంట్లో మనకి నో పారాబెన్, నో సిలికాన్, నో మినరల్ ఆయిల్ అండ్ నో సల్ఫేట్స్. స్మూత్నింగ్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. ముఖ్యంగా ఇదేంటంటే మనకి ఫ్రెష్ హెయిర్ అనేది వస్తుంది, వాల్యూమ్నెస్గా మన స్కాల్ప్ స్ట్రెంగ్త్ చేస్తుంది అండ్ ఆల్సో హెయిర్ ఫ్రెష్గా గ్లాసీగా ఉంటుంది. మీరు క్యూఆర్ స్కాన్ ద్వారా కూడా మీరు ఈ ప్రోడక్ట్స్ పర్చేస్ చేసుకోవచ్చు. నేను వీటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. నాకైతే స్మెల్ అయితే అమేజింగ్గా ఉంది తెలుసా. ఇవి 2 క్యూట్ బాటిల్స్ చూసారు కదా, ఎల్లో కలర్లోనే మ్యాంగో కలర్ లానే ఉంది కదా, ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా. అండ్ ఇదేంటంటే దీంట్లో ముఖ్యంగా మీకు విటమిన్ ఏ, B6 అండ్ C ఉంటుంది. దానివల్ల హెయిర్ డ్యామేజ్ కానీ అండ్ వీక్ రూట్స్ ఉంటాయి కదా, దాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. నేను ఇక్కడ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. సో చూడండి, మీరు అది ఆ స్మెల్ అనేది నిజంగా చెప్తున్నాను కదా, చాలా బాగుంది. తక్కువ ఫోమ్ వస్తుంది, హ్యాపీగా హెయిర్కి కూడా చాలా బాగుంటుంది. టెక్స్చర్ అండ్ అపీరియన్స్ స్మూత్గా ఉంటుంది అండ్ క్యూటికల్స్ కూడా చక్కగా మనకి ఇది అవుతుంది అనమాట. ఇందులో మనకి పర్సంటేజ్ వచ్చేస్తే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారు కదా, 99.9% ఉంటుంది అనమాట. సో మనకి అండ్ ముఖ్యంగా స్కాల్ప్ని నారిష్మెంట్ చేస్తుంది. సో మీరు హ్యాపీగా వామ్ వాటర్తో అయినా చేసుకోవచ్చు హెయిర్ అంతా కూడా. అండ్ షాంపూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కండిషనర్. సో కండిషనర్ కూడా స్కిప్ చేయకుండా అప్లై చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే హెయిర్ అనేది మనకి స్మూత్గా ఉంటుందన్నమాట. అండ్ బ్రేకేజ్ అలాంటివి ఏమన్నా కూడా మీకు ప్రాబ్లమ్ సొల్యూట్ చేస్తుంది. డెర్మటాలజికలీ టెస్టెడ్ అండ్ సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అనమాట. సో ఇక్కడ ఆఫ్టర్ హెయిర్ వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, బాగుంటుంది. టెక్స్చర్ అనేది చాలా సాఫ్ట్గా, మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇప్పుడున్న సీజన్లోని ద పర్ఫెక్ట్ షాంపూ అండ్ కండిషనర్. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. బ్రేక్ఫాస్ట్ అంతా కూడా అయిపోయిందనమాట. లైక్ 11 o'clock అవుతుంది. ఈరోజు వచ్చేసి మేము ఇక్కడ లెమన్ వాటర్ తాగుతున్నాము. మనకి విటమిన్ C అనేది ఉంటుంది కదా లెమన్లో. సో లెమన్ వాటర్ అయితే తాగుతున్నాం అనమాట. నేను, వర్ష అండ్ రితిక, మేము ముగ్గురం కూడా. వీళ్ళిద్దరికి లెమన్ వాటర్ అంటే ఎంత ఇష్టం అంటే
రోజులో కనీసం ఒక 3 టైమ్స్ అని అడుగుతారు. బట్ నేను ఎక్కువ ఇవ్వను అనమాట. సో ఇది మా ముగ్గురికి నేను ఇక్కడైతే మిక్స్ చేసేస్తున్నాను. ఇది ఓన్లీ ఐస్ వాటర్ కానీ క్యూబ్స్ కానీ ఏం వేయట్లేదు. బికాజ్ రైనీ సీజన్ స్టార్ట్ అయింది కదా. సో మ్యాక్సిమం వామ్ వాటర్తోనే మనం ప్రిఫర్ చేసుకోవాలి. కోల్డ్ వాటర్, కోల్డ్ డ్రింక్స్ అలాంటివి ఇంకా గుడ్ బై చెప్పేయాలన్నమాట. సో ఇక్కడ మా ముగ్గురికి గ్లాసెస్లో వేసేసుకుని హ్యాపీగా మేము ఎంజాయ్ చేస్తున్నాం. 11 o'clock ఎప్పుడు కూడా మేము ఫ్రూట్ తింటాం యాక్చువల్లీ. బట్ ఈరోజు జ్యూస్ అలాంటిది కదా. ఈరోజు ఇంకా వీళ్ళు అడిగారు, అందుకని చెప్పేసి ఇంకా నేనైతే లెమన్ వాటర్ ప్రిపేర్ చేసేసాను అనమాట. లెమన్ వాటర్ అంటే నార్మల్ వాటర్ అండ్ షుగర్, తర్వాత నెక్స్ట్ లెమన్ స్క్వీజ్ చేసేసి వేసేసాను. అంతే, ప్లెయిన్గా ఇలా తాగేస్తాం అనమాట. చక్కగా హ్యాపీగా స్ట్రాస్ పెట్టుకుని తాగితే సూపర్ ఉంటుంది కదా. సో చాలా బాగుంటుంది, విటమిన్ సి ఉంటుంది కాబట్టి కంపల్సరీగా తీసుకోవాలి. హలో, హాయ్ చెప్పండి. సో ఇప్పుడైతే ఇంకా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. మధ్యలో నేను వచ్చి మాట్లాడుతున్నాను కదా. మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్దామని అనుకుంటున్నాను. అదేంటంటే యాక్చువల్లీ నాకు ఒక కమెంట్ వచ్చిందనమాట. నిన్నటి కాదు, 2 days ముందు ఒక వ్లాగ్లోని, సండే వ్లాగ్ ఉంది కదా, అక్కడ ఒక కమెంట్ వచ్చింది. ఆ కమెంట్ గురించి నేను రెస్పాండ్ అవుదామని అనిపించి వీడియో అయితే నేను మీతో మాట్లాడుతున్నాను. నాకు చాలా బాధ అనిపించింది ఆ కమెంట్ చూసి యాక్చువల్లీ. బికాజ్ ఎందుకంటే నా గురించి పెట్టినా నేను అంత రియాక్ట్ అవ్వను. బికాజ్ చాలామందికి నేను నచ్చుతాను, కొంతమందికి నచ్చను కదా. అది ఉంటుంది ఆబ్వియస్లీ, అందరికీ నచ్చాలని ఏమి ఉండదు. కొంతమంది నెగిటివ్గా పెడతారు. వాటి గురించి నేను ఎప్పుడు కూడా రెస్పాండ్ అవ్వలేదు అండ్ అవ్వాల్సిన అవసరం కూడా నాకు అనిపించలేదు. ఎందుకంటే అలా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ కోసం మనం పట్టించుకోవడం ఎందుకు. ఎందుకంటే నన్ను ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ నెగిటివ్ పీపుల్ ఒక 10% మంది కోసం మనం ఆలోచించి ఎందుకు నా మైండ్ అప్సెట్ అయిపించుకోవడం అని చెప్పి నేను అసలు ఎప్పుడు పట్టించుకోలేదు. వాళ్ళకి ఎప్పుడు నేను కరెక్ట్గా సమాధానం ఇచ్చేసి బ్లాగ్లో పెట్టేస్తాను. బట్ ఈసారి ఎందుకు నేను రియాక్ట్ అవుతున్నాను అని అంటే, నా కిడ్స్ కోసం అన్నారు, అంటే నా పిల్లల కోసం అన్నారనమాట. నాకు ఆ విషయం చాలా బాధ అనిపించింది, అందుకనే మీకు షేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ అది కూడా రితిక మీద అన్నారనమాట. ఏంటంటే రితికాకి ఓవర్ యాక్షన్ ఎక్కువ, అలా సంథింగ్ అలా పెట్టారు ఆ కమెంట్. నేను పేరు చెప్పట్లేదు, బట్ ఏంటంటే ఎక్స్ట్రాలు ఎక్కువ, ఓవర్ యాక్షన్ ఎక్కువ అంటున్నారు. అసలు చిన్నపిల్లలు ఎక్స్ట్రాలు ఓవర్ యాక్షన్లు ఏం చేస్తా చెప్పండి. తనకి తెలిసి తెలియని ఏజ్ ఇది. మహా అయితే దీనికి 4 years అనమాట. సో 4 years పాప ఏం ఎక్స్ట్రాలు చేస్తుంది, ఏమి ఓవర్ యాక్షన్స్ చేస్తే చెప్పండి. మళ్ళీ పెద్దవాళ్ళ నటించడాలు కానీ, ఓవర్ యాక్షన్ చేయడం కానీ, ఎక్స్ట్రాలు చేయడం కానీ మనకి తెలుస్తుంది. అది ఈ ఏజ్లో పిల్లలకి ఏం చేస్తే తెలుస్తుంది, వాళ్ళు ఎలా ఉంటారు. చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు కదా. వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ఆనందం, వాళ్ళు ఆడుకోవడం అంతా చిన్నతనం, చిన్న ఏజ్లోనే ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను మాట్లాడుతున్నాను, తన పని తను చేసుకుంటుంది. సో చిన్నపిల్లలు అల్లరి ఇంట్లో ఆబ్వియస్లీ చిన్నపిల్లలు అనేసరికి గారాబం ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్సో వాళ్ళు అల్లరి కూడా అలానే చేస్తారు. పెద్దవాళ్ళు అనేసరికి కొంచెం వాళ్ళకి బాధ్యత అది ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళు అలా ఉంటారు. వర్ష ఏంటంటే మీరు ఫస్ట్ నుంచి రెగ్యులర్గా నా బ్లాగ్స్ మీరు చూస్తూ ఉంటారు. తినేంటంటే సైలెంట్గా ఉంటుంది, కామ్గా ఉంటుంది. తిని అలా కాదు, రితిక టోటలీ డిఫరెంట్. ఇద్దరు ఒకలాగే ఉండరు కదా. సో తినేంటంటే కొంచెం అల్లరి చేస్తుంది, నాటీ గర్ల్, రౌడీ గర్ల్ అన్నీ అన్నమాట ఇంకా. బట్ తిని చాలా నీట్గా, డీసెంట్గా ఉంటుంది. ఎందుకంటే తన బిహేవియర్ అలాంటిది. ఇద్దరికి చిన్నప్పటి నుంచి ఇద్దరికి ఒకలాగే నేర్పిస్తాము, ఒకలాగే చెప్తాము అన్నీ కూడా. బట్ వాళ్ళు మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది. బట్ ఇద్దరికి కూడా ఒకేలాగే చూస్తాను నేను ఎప్పుడు కూడా. బట్ ఎందుకో నాకు పిల్లల మీద అనేసరికి ఒకసారి నాకు బాధ అనిపించి నేను రియాక్ట్ అయ్యాను. నేను దాని కింద కమెంట్ కూడా చేశా. ఆవిడ మళ్ళీ తిరిగి కమెంట్ కూడా చేశారనమాట. అంటే మీరు చిన్నప్పటి నుంచి నేర్పించాలి అని చెప్పేసి. ఇద్దరికీ నేర్పిస్తాం, బట్ ఇంకా దీన్ని తెలుసుకునే అంత ఏజ్ కాదు కాబట్టి. అయినా చిన్నపిల్లలు చేసే అల్లరిలో నేను ఎప్పుడు ఓవర్ యాక్షన్స్ అలాంటివి నేను ఎప్పుడు చూడలేదు. చాలామంది వీడియోస్లో చిన్నపిల్లలు చూస్తుంటారు, ఎంత క్యూట్గా ఉంటారు. ఇంకా మీరందరే అంటుంటారు చాలా క్యూట్గా ఉంది, ఇంకా అది ఏంటి అల్లరి చాలా బాగా చేస్తుంది రౌడీ పాప అని చెప్పి అలా మీరే కమెంట్స్ పెడుతూ ఉంటారు. బాధ అనిపించి నేను మీతో షేర్ చేసుకుంటాను అంతే. ఇందులో తప్పుగా అయితే నేనేం కాదు, జస్ట్ నార్మల్గా చెప్తున్నా. ఇంకోసారి ఎప్పుడు కూడా దయచేసి పిల్లల మీద ఇలాంటి కమెంట్స్ చేయకండి. మీరు కమెంట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి కమెంట్స్ మాత్రం చేయొద్దు. ఎందుకంటే నా గురించి ఏదైనా చేయండి పర్వాలేదు, నేను రియాక్ట్ అవుతాను. బట్ పిల్లల గురించి మాత్రం ఎప్పుడు ఇలా చేయకండి. నాకు చాలా బాధ అనిపించింది, జస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే అనమాట. సో ఐ థింక్ మరి ఇంకా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఎంజాయ్ చేయండి. అండ్ మా ముగ్గురి అవుట్ఫిట్స్ కూడా చూసారు కదా. మేము పోల్కా డాట్స్ ఫ్రాక్స్ వేసుకున్నాం అనమాట. నాది వచ్చేసి మీషో అనుకుంటాను, ఎస్ మీషోలోది. అండ్ వీళ్ళిద్దరివి వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాం అనమాట. నేను మొత్తం టోటల్ డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకవేళ కావాలనుకుంటే ట్రై చేయండి. ఓకే అయితే బాయ్ చెప్పండి. మళ్ళీ కలుస్తాము. లవ్ యూ ఆల్.
ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి ఈరోజు అయితే నేను అసలు కర్రీ ఏం ప్రిపేర్ చేయలేదు. జస్ట్ నార్మల్గా పప్పు టమాటా చేసేస్తున్నాను అనమాట అంతే. ఎందుకంటే ఆవకాయ పచ్చడి ఉంది, అది నంచుకుని అప్పడాలు వేపేసుకుని తిందామని. ఇంకా కాయగూరలు అవి ఏం తెచ్చుకోలేదు. నాకు కొంచెం చెప్పాను కదా, కోల్డ్ చేయడం వల్ల చాలా నీరసంగా ఉందన్నమాట. అందుకే కొంచెం రెస్ట్ తీసుకుని ఆ తర్వాత ఇంకా మళ్ళీ నార్మల్గా వ్లాగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి మీకు ఈలోపు రివ్యూస్ అవి పెడుతున్నాను. సో ఇక్కడైతే నేను నార్మల్గానే కందిపప్పుతో పప్పు టమాటా అయితే చేసేస్తున్నాను. ఇది ఓన్లీ ఒక పూటకే, బికాజ్ నైట్ అయితే మేము ఇంకా టిఫిన్ తినేద్దామని అనుకున్నాము. అందుకని చెప్పేసి జస్ట్ ఒక పూటకు మాత్రమే. సో పప్పు టమాటా అయితే బాగుంటుంది, కొంచెం నోటికి బాగుండేవి చేసుకుంటున్నాం, లైక్ వామ్ అన్నం అలాంటివి ఉంటాయి కదా. సో నోటికి బాగుంటుందని చెప్పి, అంటే ఏం లేదు, నార్మల్గా కోల్డ్ అంటే ఇప్పుడు సీజన్ ఎలాగో చేంజ్ అయ్యింది. అండ్ తర్వాత ఫస్ట్ రితికాకి స్టార్ట్ అయింది అనమాట జలుబు, ఆ తర్వాత వర్ష తర్వాత శ్రీధర్ తర్వాత నాకు అనమాట. ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పటికీ నాకు మొత్తం మేమందరం కూడా తగ్గిపోయి చక్కగా ఉన్నాము అంతే. సో ఇక్కడ ఫైనలీ నేను తాలింపు వేసేస్తున్నాను అనమాట. కొంచెం నెయ్యి వేసి పెడుతున్నాను, ఎందుకంటే హెల్తీగా ఉండాలి కదా. అండ్ థర్డ్ వేవ్ స్టార్ట్ అయింది అంటున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి వెళ్ళండి. మ్యాక్సిమం ఇంట్లోనే ఉండడానికి ప్రిఫర్ చేయండి. నేను కూడా అందుకే ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇంట్లో వ్లాగ్స్, ఇలాంటి ఫ్యాషన్ హాల్స్, రివ్యూస్ అలాంటివి వేసుకుంటున్నాను తప్ప కానీ బయటికి మాత్రం అస్సలు డేర్ చేయట్లేదు. బికాస్ పిల్లలు ఉన్నారు కాబట్టి చాలా చాలా రిస్క్ చేయడం ఎందుకని. అండ్ ఇదిగోండి కొత్త ఆవకాయ అనమాట. సో హ్యాపీగా ఈ కారం ఆవకాయతో పప్పు టమాటా అండ్ అప్పడాలు వేసుకుని తింటే ఇంకా కూర ఎందుకు చెప్పండి, అంతే కదా. సో ఫైనల్లీ హ్యాపీగా లంచ్ అయితే మేము చేసేసామన్నమాట. ఇంట్లో పచ్చళ్ళు ఉంటాయి, తీపావకాయ, కారమావకాయ, ఇలా పచ్చళ్ళు ఉంటాయి కాబట్టి ఇలాంటి టైంలో బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ ఒక గిఫ్ట్ అయితే నాకు సెండ్ చేశారనమాట. ఇది శ్రీ మల్టీ ఫ్యాషన్ గ్రూప్ అని చెప్పేసి, తనకి వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఉంది. పర్షాకి రితికాకి ఈచ్ బాటిల్ వచ్చేసి 599 రూపీస్, అంటే 600 రూపీస్ అనమాట. ఇలా మీకు బాటిల్ మీద ఫోటో ప్రింట్తో వస్తుంది అండ్ నేమ్ కూడా వస్తుంది. చాలా చాలా బాగుంది కదా, నాకు చాలా బాగా నచ్చింది. సో వర్ష పిక్ అండ్ రితికా పిక్ అనమాట ఇది. సో వాళ్ళు నాకు సెండ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, నిజంగా చాలా బాగుంది. మీరు కూడా మీ పిల్లలకి లైక్ స్కూల్స్కి వెళ్ళేటప్పుడు గట్టా బాగుంటాయి కదా ఇలాంటివి. సో ఇదిగోండి వర్షశ్రీ అండ్ రితికాశ్రీ అనమాట. నేను వాళ్ళ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాంటాక్ట్ నెంబర్, వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్. క్యాష్ ఆన్ డెలివరీ లేదు, ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే అనమాట. మీరు ఇంకా వీళ్ళ దగ్గర ఇలాంటి కస్టమైజ్డ్ గిఫ్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఫర్ మోర్ కలెక్షన్స్ వాళ్ళ గ్రూప్లో జాయిన్ అయితే మీకు అప్డేట్స్ అనేవి ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్, నిజంగా చాలా బాగుంది క్వాలిటీ అయితే మాత్రం. సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఈవినింగ్ లైక్ 5 ఆ టైం అవుతుంది. ఇంకా పిల్లలకి నేను పాలు ఇస్తాను కదా. ఒకప్పుడైతే రోజుకి 3 సార్లు తాగేవారు పాలు, బట్ ఇప్పుడు ఏంటంటే ఒక్కసారే తాగుతున్నారు. అయితే ఈవినింగ్ లేదా నైట్ టైం అయినా తాగుతారనమాట. సో ఇంక ఇక్కడ వీళ్ళకి పాలు కాసేస్తున్నాను. పాలు కాసి వీళ్ళకి హార్లిక్స్ ఇస్తానమాట. జూనియర్ హార్లిక్స్ ఉంటుంది కదా, స్టేజ్ 3 యూజ్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే. పీడియాష్యూర్ ఇంకా అవైతే నేను ఇంకా ఏం ట్రై చేయలేదు. ఓన్లీ జూనియర్ హార్లిక్స్, అది కూడా ఒరిజినల్ ఫ్లేవర్ ఉంటుంది కదా అదే ఇస్తాను. చాక్లెట్ ఫ్లేవర్ అదేమి అసలు తాగరు వీళ్ళు, ఒరిజినల్ ఫ్లేవరే అనమాట. సో అందుకే మ్యాక్సిమం ఈవినింగ్ టైం ఎక్కువగా ఇస్తా, అంటే లైక్ స్నాక్ అండ్ పాలు ఇస్తే కొంచెం టమ్మీ ఫీల్ అయిపోతుంది కదా వీళ్ళకి, అందుకని చెప్పేసి ఇంకిద్దరికి ఈరోజు నేను ఇదైతే మిక్స్ చేసి ఇచ్చేస్తున్నాను అనమాట. హ్యాపీగా వీళ్ళు ఇంకా పాలు తాగేసి టీవీ చూసుకోవడం లేదా చదువుకోవడం అలా. అడిగారు ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయా అని చెప్పి. వీళ్ళకైతే ఆన్లైన్ క్లాసెస్ ఏం లేదు ఇంకా. మరి స్కూల్లో టీచర్ అయితే మాకు ఏం ఇన్ఫార్మ్ చేయలేదు. మేబీ ఉంటే రితికాకి వర్షకి మరి ఉండొచ్చేమో. ప్రజెంట్ అయితే మాకు ఏ అప్డేట్స్ రాలేదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను మీకు చూపిస్తుంది ఏంటి తెలుసా, మామిడికాయ. ఇది మా చెట్టు మామిడికాయ అనమాట, అదే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరది. సో అది ఇంకా ముగ్గలేదు, అయినా కూడా నేను కట్ చేసేసా, ఎందుకంటే కలెక్టర్కే అంటారు కదా అదే అనమాట. దీని మీద లైట్గా సాల్ట్, కారం వేసుకుని తింటే చాలా బాగుంటుంది. సో ఉంది కదా అని చెప్పేసి ఇంకా అది ముగ్గినంత వరకు ఎందుకని నేను ఇలా పచ్చిగా ఉన్నప్పుడే కట్ చేశాను. తీతీగా చాలా చాలా బాగుంది తెలుసా. మ్యాంగో సీజన్ ఇంకా వెళ్ళిపోయింది కదా. తర్వాత ఇంకా నైట్ డిన్నర్ అనమాట. సో నైట్ డిన్నర్కి నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను రెడీ అయ్యి ఉన్నాను ఏంటని అనుకుంటున్నారు కదా, కొన్ని వీడియోస్ ఉంటాయి కదా షూట్ చేయాల్సినవి, అలాంటివి షూట్ చేస్తున్నప్పుడు మేకప్ అనేది ఉంటుంది. మేకప్ అంటే ఏమి ఉండదు, లిప్స్టిక్, ఐబ్రో ఫిల్ చేయడం, మస్కారా, కాజల్ అండ్ ఐలైనరే ఉంటుంది అంతే. సో నేను నా అవుట్ఫిట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది నేను మీషోలో తీసుకున్నదే.
మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ వర్ష వాళ్ళది వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను అనమాట వాళ్ళ ఫ్రాక్స్. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే టిఫిన్ నైట్ మ్యాక్సిమం ఇడ్లీ లేదా ఇడ్లీ పిండితో రొట్టెలు వేస్తాం కదా, అది లేదా దోశ అలాంటివే మ్యాక్సిమం మేము నైట్ టైం తింటున్నాము. ఓన్లీ ఒక పూట మాత్రమే రైస్ అనమాట. ఒక్కొక్కసారి పిల్లలకి 2 పూట్ల రైస్ పెడతాను, లేదంటే వాళ్ళ ఇష్టం టిఫిన్ తింటానంటే వాళ్ళకి టిఫిన్ పెడతాను అనమాట. ఈరోజు కొంచెం బయట వర్షం అయితే పడుతుంది, అందుకే వేడివేడిగా కొంచెం రొట్టెలో తిందాము అని చెప్పేసి అని అన్నాను అనమాట ఇడ్లీ పిండితో. అండ్ ఇక్కడ నేను చూపించిన బౌల్ వచ్చేసి అది అమెజాన్లోనే తీసుకున్నాను, లైక్ ఐకియా దాంట్లో అనమాట. చాలా బాగుంటుంది, పెద్దది బౌల్ అయితే మనకి చక్కగా ఏమైనా మిక్సింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. సో నేను రుబ్బులు వాటికి వేసుకోవడానికి నాకు బాగా హెల్ప్ అవుతుంది. దాంట్లో వచ్చేసి కొంచెం జీలకర్ర వేసాను. మీరు ఊతప్పంలా కావాలంటే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కూడా వేసుకుంటూ ఊతప్పం చేసుకోవచ్చు. బట్ పిల్లలు అలా తినరు, ప్లెయిన్దే తింటారు. అందుకని చెప్పి వాళ్ళ కోసం నేను ఇంకా అవేం వేయలేదు. సో ఫైనల్లీ ఇలా చిన్నవి వేసేస్తున్నాను అనమాట. సో అయిపోయింది. అండ్ పక్కన వచ్చేసి నేను ఆవకాయ అండ్ ఆల్సో అదేం చట్నీ, కొబ్బరి చట్నీ, సో అవి ప్రిపేర్ చేశాను అనమాట. ఫస్ట్ పిల్లలకి ఇచ్చేసి ఆ తర్వాత ఇంకా నేను శ్రీధర్ తినేసి, అండ్ జ్యూస్ ఏదో ఒకటి కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే నైట్ టైం టిఫిన్ తర్వాత జ్యూస్ తాగాలి, బికాజ్ అన్నం అయితే కడుపు నిండదు కానీ టిఫిన్ కడుపు నిండదు, కాబట్టి జ్యూస్ ఫ్రూట్ ఏదో ఒకటి. అండ్ ఇంకా నేను నైట్ పడుకునే ముందు ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఆవిరి పడుతున్నాను అనమాట. యాక్చువల్లీ అది ఆవిరి పెట్టేది ఉంది, బట్ నాకు దానికన్నా ఇలా ఆవిరి పీలిస్తేనే నాకు ఎందుకో చాలా రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట. అందుకే పొయ్యి మీద వాటర్ హీట్ చేసేసుకుని దాంట్లో కొంచెం అంత క్యాప్సిల్స్ ఉంటాయి కదా, సో అవి వేసుకుని హ్యాపీగా ఆవిరి పట్టేసుకుంటున్నాను. ఎంత రిలీఫ్ ఇస్తుందంటే అంత బాగుంటుంది. అందుకే డైలీ ఒక్కసారి, ఎక్కువ సార్లు కాదు, డైలీ ఒక్కసారి మాత్రం ఇలా చేస్తున్నాం మొత్తం అందరం కూడా. సో ఇలా చేస్తే మంచి రిలీఫ్ వస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ రైనీ సీజన్ 3 months కూడా జాగ్రత్తగా పాటించండి. అన్నీ కూడా చక్కగా వేడివేడిగా తింటూ ఉండండి, హెల్తీగా మీరు ఉండండి, మీ ఫ్యామిలీని కూడా హెల్తీగా ఉంచండి. ఈ వ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఒకవేళ కానీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని యాజ్ యూజువల్గా లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. రేపు ఒక మంచి వీడియోతో మీ అందరి ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ all. Stay at home, stay safe, stay healthy, keep smiling. Bye.